అయితే విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు. దీంతో వాతాపికి వెళ్లిన తైలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు. దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుణ్ణి వెలుగులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు. ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు. మందిర నిర్మాణ నమూనాలను కూడా రూపొందించారు. గణపతి గురించి మేము చాలా వినడం జరిగింది. 1200 ఇయర్స్ ఓల్డ్ది. ఇది వచ్చేసి ఆవంచ దగ్గర ఉంటుంది. జడ్చలకు చాలా దగ్గర ఇది 1200 ఇయర్స్ ఓల్డ్. చాలా చరిత్ర కలిగింది. కానీ ఒక షెడ్ కింద ఉండడం చాలా దురదృష్టం. దీనికి ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ కొంచెం గనక ఎంకరేజ్ చేస్తే గనక చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న మోనోలిథిక్ గణపతి ఇది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్నది మాత్రం ఇదే చాలా అతిపెద్దది. 28 ఫీట్ గణపతి. పూజలు, దాని పునస్కారాలు అవన్నీ జరిగితే గనక చాలా గొప్ప ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అవుతుంది. ఇది దయించి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. 4 ఏళ్ల క్రితం పూణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ కూడా ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధాన మందిరంతో పాటు గుడి చుట్టూ 28 మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించాయి. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఆలయం నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి తెలుసుకున్న పలువురు వినాయకుడిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆనాడు మన పాలమూరు ఎంపీగా ఉండి ఈ స్వామిని దర్శనం చేసుకొని స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ వినాయకుడిని అభివృద్ధి చెందిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హామీకి తగ్గ ఒక 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద 11 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల ఈ వినాయకుని అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్వామిని డెవలప్ చేసినట్టయితే ఆంధ్రాలో ఉన్నటువంటి కాణిపాకం కంటే మన తెలంగాణ ఉన్నటువంటి ఏకశిల గణపతి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది